హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ ఎలక్ట్రానిక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇది స్టూడియో మాస్టర్ది పెద్ద స్పీకర్ పోతే ఎలా రిపేర్ చేయాలి అనేది మనం ఇప్పుడు పేపర్ ఎలా వేయాలి స్పీకర్ అనేది చేద్దాం. మీ కుట్టిని ఇట్లా పెట్టినా అంతే, రియల్గా ఇది అతుకు పెట్టి చేసింది కాదు. చూడండి, ఈ వాచర్స్ దీనిపైన ఓకే 3 వాచర్స్, పేపర్, ఇది మూత, దీని మీద ఇలా ఉంటుంది మూత. ఓకేనా, మూత, పేపర్, అన్నిటికంటే ముఖ్యమైనది స్పైటర్ కాయిల్. ఓకేనా, ఈ కాయిల్ మీకు తెలుసు కదా ఎంత ఇంపార్టెంటో. దీంతో అసలు వచ్చేదంతా మ్యాగ్నెటిక్ అవుతుంది, పై కిందికి ఊఫర్ వస్తుంది. అయితే ఇది ఎలా పెట్టాలంటే మనం ఫస్ట్ చూడండి ఎంత బాగా పోతుందో లోపల సెట్ అయింది కదా. అయితే ఇది ఇట్లా నెట్టితే ఇగో ఇంత ఉండాలండి. చిన్న వీడియోనే ఇది, చాలా సింపుల్ వీడియో. ఏం లేదు, సింపుల్గా మనం చుట్టూ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. సింపుల్ చూసుకొని వైర్ ఇక్కడ ఉన్నదా, ఈ వైర్ కనపడుతుందా? వైర్ ఇక్కడ ఉందా? ఈ వైర్కు ఈ మనం తర్వాత కనెక్షన్ ఇచ్చుకోవాలి కాబట్టి ఈ సైడే ఉండేటట్టు పెట్టుకోవాలి మనం. ఇది కూడా ఓకే. మీరు పాతగా ఉన్నప్పుడు ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి మీరు. నేను క్లీన్ చేసుకున్నా, ఇక్కడ కింద చుట్టూ అంతా క్లీన్ చేసుకోవాలి. నేను చూడండి ఇక్కడ ప్లస్ ఎర్రలైట్ అండి, ఇది 2 లిక్విడ్లు కలిపి ఒక రాయి లెక్క గట్టిగా పేస్ట్ అవుతుంది. అది దీనికి వాడతాను నేను ఇక్కడ పెట్టేటప్పుడు. ఓకే, దీనికి మాత్రం ASK 0024 గమ్ వాడుతున్నా. ఈ గమ్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఓన్లీ స్పీకర్స్కే కాదు, మొబైల్ డిస్ప్లేలు అతుకు పెట్టడానికి, సంథింగ్ వే అన్నిటికీ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇదే ఇంపార్టెంట్ అండి. ఇది కొద్దిగా మంచిగా పెట్టుకోవాలి గమ్ము. ఇది ఎండిపోయేది కాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ వైర్స్ ఉన్నాయి కదా, కనపడుతున్నాయి ఈ వైర్స్ కు చక్కగా ఉండేటట్టు తిప్పి పెట్టుకోవాలి, లేదంటే దీనిపైన అయిపోయినట్టే. ఓకే, ఇలా చేసినాక దీన్ని మనం పైకి లేపాలి. తీగలు వస్తే తీసేయాలి. ఎండాలి, అప్పుడు తక్కువ అతుక్కుంటుంది. ఫ్రెండ్స్, 24 అవర్స్ దాకా ఇది మనం అతికి పెట్టాలనుకున్నాం కదా. 24 అవర్స్ అయిపోయింది, ఎండిపోయింది. చూడండి, మనం వైర్లు కనెక్షన్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వైర్లు కనెక్షన్ చేసుకున్నాం. అదే ఆ బ్లాక్ ఉంది కదా, ఆ బ్లాక్ గమ్ తోటి, టీ మెకానికల్ T107 గమ్ తోటి మనం ఆ పైన క్యాప్ కూడా అతికి పెడదాం. అయితే ఆ వైర్లు షూట్ కాలేదు దీనికి ఫ్రెండ్స్, అందుకనే నేను వేరే వైర్స్ ఇంకా అంటే దీనికి సంబంధించినవి ఐలైన్స్ వైర్స్ ఉంటాయి కదా, అంటే చాలా లోపల కట్ట వైర్స్ ఉంటాయి, అది వైట్ కలర్, అవి అతుకు పెట్టిన వాటితోటి కంప్లీట్ చేసేసాను నేను. చూడండి ఇది ఫ్రెండ్స్, చూడండి ఈరోజు ఇది రెడీ అయిపోయింది. మనం మొత్తం చేసినాం కదా, రెడీ అయిపోయింది. ఇలా అయింది రెడీ అయినాక, మంచిగా ఉంది కదా చూస్తానుకు. ఇది ఎలా వస్తుందో కూడా మీకు ఒకసారి టెస్ట్ చేసి నేను చూపిస్తా. చూడండి ఇలా ఉంది. మనం వైర్లు దీనికి ఇక్కడి నుంచి కలుపుకోవాలి పర్ఫెక్ట్. ఓకేనా, 200 UF 35 వాట్ అన్నా లేకుంటే 40 వాట్ అన్నా పవర్ కెపాసిటర్ పెట్టుకోవాలి. ఇక్కడ
ఇది ప్లస్ ఇది మైనస్ ఇక్కడ ఇక్కడ పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు మీకు నేను చిన్నది కాబట్టి ఇది చూపెట్టి ఒకసారి టేప్ రికార్డ్ చిన్నది. దీన్ని ఆన్ చేసుకుందాం. చిన్నది కార్డ్ ఎక్కువ, దీంట్లో బ్లూటూత్ కూడా వస్తుంది. నా మొబైల్ కనెక్షన్ చేసి ఒకసారి మీకు నేను చూపిస్తా, సౌండ్ ఎట్లా వస్తుందో చూపిస్తా. చూడండి, ఇది దీనికి మనం కనెక్షన్ చేసుకోవచ్చు డైరెక్ట్. అది ఆన్ చేసిన గరగర అంటుందండి. మీకు ఇంపార్టెంట్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ ఒకటి నాట్ కాపీ రైట్ది ఒకటి మ్యూజిక్ ప్లే చేసి చూపిస్తాను మీకు నేను. చూడండి, కాకుంటే ఇది చిన్న టేప్ కాదు పెట్టు, చిన్నది కార్ టేప్ కాదు. ఇది చాలా పెద్ద హెవీ కావాలి, దీనికి 400 వాట్ కావాలి. ఇది జస్ట్ 12 వోల్ట్ 40 హ్యామ్స్దే అండి. ఇది 400 హ్యామ్స్ది స్పీకర్ సౌండ్ సపోర్ట్ చేస్తుంది, అందుకని కొద్దిగా చిన్నగా వస్తుంది. కానీ చూడండి చాలా బాగుంటుంది. ఇది కూడా మీకు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు మీకు నేను ప్లే చేసి చూపిస్తా. అట్లనే ప్లే చేస్తే మీకు ఇది నిజంగా ఇది నడుస్తుందా లేదా తెలవడానికి ఈ పేపర్స్ చేస్తున్నా. చూడండి, కనపడుతున్నాయి కదా. ఇప్పుడు చూడండి, ప్లే చేస్తా.